ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన సందేహ నివారణ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, ఎంతకాలం నుండియో మిమ్మలను అడిగి తెలుసుకునవలైనటువంటి ఆశ నాలో బాధించుచుండెను. నేటికి అటువంటి అవకాశం కలిగినది. ఏదో మనస్సు, తత్వము ఇవన్నీ తెలియని రూపములు. వాని అర్థములు కూడా అనుభవంలోనే తప్ప మరే రీతిగాను స్థిరము కావు. అయితే సంసార భ్రాంతి మాత్రము అతి మహత్తై నిబిడమై వర్షాకాలపు కారు మేఘముల వలె మూసుకొని ఉండను. దీనికి కారణమే నాకు తెలియక బాధపడుతున్నాను. ఇట్టివే మొదట మా పొట్టి వారలు తెలుసుకునవలను, కాన తాము సెలవిస్తారా? స్వామి: నాయన, ఏమని చెప్పను? స్థాణువును అనగా మానుబోధను చూచి పురుషుడని భ్రమించులాగన అద్వైతుడును పూర్ణుడు అయినటువంటి తను జీవుడని భ్రమించి భ్రాంతి చే దుఃఖించుచున్నావు. ఈ భ్రాంతి నీ బాధకు కారణము. భక్తుడు: స్వామి, ఈ భ్రాంతి ఎట్లు కలిగినది మరి? స్వామి: అజ్ఞానమోహమైన నిద్రచే మిథ్యకు సంసార స్వప్న భ్రాంతి కలిగినది. ఈ అజ్ఞానము నిద్రని మనం పోకున్నా స్వప్నమే లేదు కదా. స్వప్నమే లేనప్పుడు భ్రాంతియే రాదు కదా. భక్తుడు: స్వామి, అజ్ఞానం అనేది ఏది? అది ఏ రూపంలో ఉంటుంది? స్వామి: శరీరాభిమానియే నేను అని తోచువాడు జీవుడు. ఈ జీవుడు బహిర్ముఖుడై సర్వ సంసారము సత్యమని, నేనే సర్వకర్మలు చేసేదని, సుఖ దుఃఖంలో నాకున్నవని, అది కావలను ఇది కావలను అనేటువంటి ఆసక్తి గలవాడై బుద్ధి చెడి అనాది కాలము నుండి నేనెవడు, జగమనేది ఏది అను విచారణ లేక సంసారమందు సదా వ్యవహరించుతూ అద్వైతముగు తన స్వరూపమును స్మరించకపోతే అజ్ఞానం అనబడును. తెలిసినదా? భక్తుడు: అయితే శాస్త్రములన్నిటి యందు సంసారము మాయా కల్పితమని చెప్పబడగా మీరు మాత్రము ఇప్పుడు అజ్ఞానము చేయగలుగుతున్నదని చెప్పుతున్నారే, దీని భేదమేమి? స్వామి: బాబు, అజ్ఞానమే మాయ ప్రధానము. ప్రకృతి అవ్యక్తము, అవిద్య, తమస్సు అని పలు విధములు పిలువబడను. కానీ సంసారము అజ్ఞానమని కారణమని తెలుసుకో. భక్తుడు: గురుదేవా, ఈ అజ్ఞానం ఎట్లా సంసారమును కలిగించుతున్నది? స్వామి: అజ్ఞానమునకు ఆవరణమనియు విక్షేపమనియు రెండు శక్తులు గలవు. ఆ రెండింటి యందు ఆవరణ శక్తి అసత్తావరణమని, ఆభాసావరణమని రెండు విధములు. అజ్ఞానికిని జ్ఞానికిని మాట కలిగిన చోట అద్వైతాత్మ ఒకడు ఉన్నాడని బోధించను. అజ్ఞాని అద్వైతాత్మ అనేది లేదని తలంచుచుండును. ఇట్లు అనాది స్వరూప కారణం చేత ఉన్నదని వినినను దాని యందు నమ్మకము లేక, శ్రద్ధ లేక ఉదాసీనముగా వ్యవహరించు అశ్రద్ధయే అసత్తావరమనియు, సత్శాస్త్రము చేత దైవాధీనముగా అద్వైతాత్మ గలదని శ్రద్ధ చే విశ్వసించనను దానిని బహుగా విచారించి తెలియక బాహ్య విచారము చేతని ఆత్మ కనపడలేదని చెప్పుతారు. కనపడలేదు అనేటువంటి దాన్ని తెలిపే చిద్రూపుడుగా ఉండియు కనపడలేదను మోహమే అభాసావరణమని అనుచున్నారు. సశేషం. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్ భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే